సార్ కాళేశ్వరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది పోయిన ప్రభుత్వం. అయితే ఈ కాళేశ్వరం కింద వచ్చిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు ఓ వ్యక్తి. అయితే దాన్ని పరిశీలించి రమ్మని అంటే నోటీసులు ఇచ్చింది కేసీఆర్ అండ్ హరీష్ రావు మెగా కృష్ణారెడ్డికి. సో ఏమంటారు సార్, మీరేమంటారు? అంటే ఇది నిలబడుతుందంటారా ఈ కేసు? తప్పకుండా ఉంటుంది, నిలబడుతుందమ్మా. నిలబడకపోవడం ఏంటి? ఎందుకంటే అక్కడ అవినీతి జరిగిందని ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పింది. 5 అడుగులు 4 అడుగులు బ్రిడ్జి కుంగిపోయిందని చెప్పింది. కొంత మేరకు డ్యామేజ్ అయిపోయింది. తర్వాత లెక్క డొక్క ఏమి లేవు. దీని మీద చాలాసార్లు పోరాటాలు జరిగాయి. కానీ ఇప్పుడు రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దానిలో భూపాలపల్లి జిల్లా కోర్టులో అంటే హీరింగ్కి రమ్మని వాళ్ళకి ఉత్తరాలు అందాయి. కేసీఆర్కి, హరీష్ రావుకి, మెగా కృష్ణమూర్తి గారికి, వీళ్ళందరికీ శ్రీముఖాలు అందాయి. ఇప్పుడు దీని తాలూ పర్యవసానం ఎలా ఉంటుందని అడుగుతావు, అంతే కదా. ఇది రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచే చెప్తుంది, తప్పకుండా మీరు శిక్షార్హులు. మనకు ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మక డ్యామేజ్కి ఇంత డ్యామేజ్ జరిగిందంటే మరి రేపు పొద్దున్న ఎంతమంది ప్రజలు బాధపడతారు? వాళ్ళ నీటి వనరులు ఎలా ఉంటాయి? అంటే రైతులకేమో సాగునీరు ఎలా వస్తుంది? ఇవన్నీ ఆలోచిస్తారు కదా. దీని మీద ఏంటంటే వీళ్ళు ఏదో కాకమ్మ కథలు చెప్తున్నారు. ఎవరు? కేసీఆర్ ఆ డ్యామేజీ విషయంలో ఏమీ చూసుకోలేదు. ఏదో ఆయన ఇంట్రెస్ట్ ఏదో ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ చూసుకొని వదిలేశాడు. అప్పుడు హరీష్ రావు దాని మీద అంటే ఆయన ఇరిగేషన్ శాఖ మినిస్టర్ కనుక సంబంధిత బాధ్యత అంతా కూడా ఆయన తీసుకున్నాడు. ఆయనకి కేటాయించినటువంటి ఫండ్స్లో ఖర్చు పెట్టాడు అన్నమాట. ఇక్కడ మెగా కృష్ణమూర్తి గారు కూడా ఏమవుతుందంటే అప్పుడు రాజీవ్ గారు చెప్పినట్టుగా నీ చేతిలో వచ్చి నా చేతికి వచ్చేసరికి ఎంత ఉంటుంది, నా చేతిలో వచ్చి ఆ చేతిలోకి వెళ్ళేసరికి ఎంత ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళేసరికి ఆ వెళ్ళే దాంతోనే ఏదైనా పని చేయాలి. అంటే ఒక ₹1 కోటి పనిచేసేదానికి 5 లక్షల రూపాయలతో పనిచేయాలంటే ఎలాగవుతుందమ్మా? పోనీ 10 లక్షల రూపాయలతో పనిచేయాలంటే ఎలాగవుద్దమ్మా? పోనీ 50 లక్షల రూపాయలతో పనిచేయాలంటే ఎలాగవుతుంది? ఆ కోటి ఖర్చు పెట్టాలి. మీకు కొన్ని ఉంటాయి చూసారా, తాత్కాలికంగా మళ్ళీ నెలలో మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ 2 నెలల్లో పెట్టుబడి పెట్టాలి అనే దాంట్లో ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నెల ఏదో బడ్జెట్ కేటాయిస్తారు కదా. ఇది అలా కాకుండా వన్స్ ఫర్ ఆల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే శాశ్వత ప్రయోజనాలని సాధిస్తాం మనం. అందుకే డ్యాములు కానీ బ్యారేజీలు కానీ అన్ని కట్టామంటే ఒక బ్రిడ్జి కట్టామంటే 100 ఏళ్ళు ఉండాలి దాని లైఫ్. అంతేగాని సంవత్సరం కూడా బ్రిడ్జికి రిపేర్లు, సంవత్సరం కూడా బ్రిడ్జి కొట్టుకుపోద్దేమో విరిగిపోద్దేమో అనుకుంటే అదే నిర్మాణం. అందువల్ల తప్పకుండా ఇది అవినీతి కేసు. ఇది ఈ అవినీతికి ఏమిటో వారు సమాధానం చెప్పాలి. పోనీ మిగతా వాళ్ళలాగా లేదండి మాకంటే ముందు ఇంకో ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం చేసిన అవినీతి అని చెప్పడానికి ఏమి లేదు. తెలంగాణ వచ్చింది మీరే ఉన్నారు, మీ ముందు ప్రభుత్వం మీద తోసేయడానికి అవకాశం లేదు కదా. అలాగే మీ తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద కూడా తోసేయడానికి వీలు లేదు. అది మీ చేతుల్లో జరిగింది, మీరే బాధ్యుడు. అలా ఉచ్చు బిగుసుకుందన్నమాట. వీళ్ళు ఎలాగైనప్పుడు కూడా వీళ్ళు అవినీతి పరులు అనే మాట రాకపోతే ఎంత తొందరగా కేసీఆర్ ఓడిపోయేవాడు కాదు. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు అందరికీ తెలిసి హరీష్ రావు ఆస్తి ఎంత ఉందమ్మా ఈరోజు, కేటీఆర్ ఆస్తి ఎంత ఉందమ్మా ఈరోజు. కేటీఆర్ కొడుకు హిమాంశు ఒక పిల్లడు 36 ఎకరాలు కొనేసారంటే అక్కడ 36 ఎకరాలు అంటే వాడికి మనీ ఎంత ఫ్లోటింగ్లో ఉందో ఆలోచించు. అది చెప్తున్నాను. ఇలాంటి అవినీతి భాగవతం ప్రజలకు తెలిసింది కాబట్టే కేసీఆర్ ఓడిపోయాడు. కానీ లేకపోతే తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ పిత
ఓడిపోవలసిన అవసరం లేదు. ఈరోజు హైకోర్టులో జిల్లా కోర్టులో నిలబడి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురు తెలంగాణకి త్రినేత్రులు మాట. హరీష్ రావు ఎంత ముఖ్యమైన వాడో, కేటీఆర్ ఎంత ముఖ్యమైన వాడో, కేసీఆర్ అంతే ముఖ్యమైన వాడు. వీళ్ళు సంజాయిషి చెప్పుకోవాలి. సంజాయిషి చెప్పుకునేది ఆ న్యాయబద్ధమైనటువంటి సంజాయిషి అయ్యి ఉండాలి.